డీప్ ఫేక్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో కంప్లైంట్ ఇచ్చారు. దయా చౌదరి అనే వ్యక్తి తనపై వల్గర్ కామెంట్స్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర పోస్టులు పెడుతూ తిడుతున్న ఎక్స్ హ్యాండిల్ ప్రొఫైల్స్ను జోడిస్తూ ఈ కంప్లైంట్ ఇచ్చారు. సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినా తనపై ఇంకా వల్గర్ కామెంట్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చిరంజీవి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకి ఫోన్ లైన్ లో డీటెయిల్స్ అందిస్తారు. సాయి కిరణ్, డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, అయితే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సీనియర్ నటుడు మెగాస్టార్ చిరంజీవి రెండో ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పటికే డీప్ ఫేక్ పైన ఒక కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఎక్స్ ఖాతా వేదికగా తన మీద ఒక వర్గం, ముఖ్యంగా దయా చౌదరి అనేటువంటి వ్యక్తి అసభ్యకర పదజాలంతో నోటికి కూడా చెప్పలేనటువంటి పదాలతో అతన్ని చిరంజీవిని దూషిస్తున్నారు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిరంజీవి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేశారు. సో ముఖ్యంగా దయా చౌదరి దయా 11 పేరుతో ఉన్నటువంటి అకౌంట్ ఎక్స్ లో ఉంది. సో దాంతో చిరంజీవిని కంప్లీట్ గా టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. చిరంజీవి తల్లి పేరుతో సహా కూడా దూషిస్తూ ఒక వర్గం టార్గెట్ చేసింది అనేటువంటిది ఆయన చెప్తున్నారు. సో దీని వెనకాల మరి పొలిటికల్ మోటివ్ ఉన్నది అనేటువంటి కూడా ఆయన పోలీసులకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలనేటువంటి చెప్తున్నారు. ఇప్పటికే డీప్ ఫేక్ వీడియోల ద్వారా చిరంజీవి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది అనేటువంటిది కూడా చెప్పారు. సో దీనిపైన ఇప్పటికే సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఆయన వ్యక్తిగత అయితే ప్రతిష్టకు దెబ్బతినే విధంగా, భంగం కలిగే విధంగా ఎవరు కూడా అతని ఫోటోలు ఇవన్నీ వాడకూడదని చెప్పి కోర్టుకు వెళ్ళడంతో కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ కూడా కొంతమంది టార్గెటెడ్ గా ఒక వర్గం వాళ్ళు ఖచ్చితంగా చిరంజీవిని టార్గెట్ చేసి ఈ విధంగా సోషల్ మీడియాలో తులనాడుతూ వ్యక్తిగత దూషణ చేస్తున్నారు అనేటువంటిది మెయిన్ గా దీనివల్ల ఆయన చాలా హర్ట్ అయ్యారనేటువంటి చెప్తున్నారు. దీనిపైన దాని వెనకాల ఎవరున్నారు, బ్యాక్గ్రౌండ్ ఎవరుండి చేపిస్తున్నారు ఇదంతా అనేటువంటిది కూడా కనుక్కోవాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేటువంటి ముఖ్యంగా చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా దీనిపైన విచారణ ప్రారంభించారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.